హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానుస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో దేవి నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరన్నం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ కొబ్బరన్నం ప్రతి పలుకులో కూడా కమ్మటి కొబ్బరిపాల సువాసనతో అద్భుతమైన రుచితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కొబ్బరన్నం కోసం ముందుగా ఒక కొబ్బరికాయను కొట్టి తీసుకోండి. కొబ్బరి చిప్పల్ని ఇలా కొబ్బరి తురుముతో తురుముకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. కొలత కోసం 1 కప్పు రైస్ తీసుకోండి. 1 కప్పు రైస్కి 1/2 కప్పు కొబ్బరి తురుము పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కొబ్బరి తురుముని మిక్సీ జార్లో వేసి 2 కప్పుల వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలని వడగొట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో మనం తీసుకున్న కప్పు రైస్ వేసేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల కొబ్బరి పాలను కొలిచి వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని వేసి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని 5 నిమిషాలు నానిన తర్వాత కుక్కర్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్లోని గాలంతా పోయిన తర్వాత అన్నం ఇలా ఫస్ట్ ముద్దగా అనిపిస్తుందండి. చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 1 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు వేసుకుని కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, కరివేపాకు వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసి పోపు వేగిన తర్వాత మనం పక్కన పెట్టిన 1/2 కప్పు కొబ్బరి తురుము వేసి మిక్స్ చేసుకుని చిటికెడు ఉప్పు వేసి కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో కమ్మనైన కొబ్బరి అన్నం రెడీ అవుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో కొబ్బరి పాలతో అన్నం ఉడికించి కొబ్బరి అన్నం తయారు చేయండి. మీరు ప్రిపేర్ చేసిన కొబ్బరి అన్నం తిని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ కొబ్బరి అన్నం. నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.